రెడ్మీ వాళ్ళు అయితే రెడ్మీ నోట్ 17 ఫోన్ అయితే లాంచ్ అయితే చేసిళ్ళు. ఫోన్ బ్యాక్ సైడ్ డిజైన్ అయితే ఇట్లనైతే ఉన్నది. డిజైన్ అయితే బాగున్నది. మరి వీళ్ళైతే ఓల్డ్ కంట్రోల్ ప్యానల్ అయితే ఇచ్చిళ్ళు. న్యూ కంట్రోల్ ప్యానల్ ఎట్లా సెట్ చేసుకోవాలి ఏందని నేనైతే మీకు అయితే చెప్తా. ఫస్ట్ అయితే మీరు సెట్టింగ్స్ లోకి అయితే రండి, నోటిఫికేషన్స్ లోకి అయితే రండి. ఇక్కడ వచ్చేసి కిందనైతే స్వైప్ అయితే చేయండి. ఇక్కడైతే మీకు కంట్రోల్ ప్యానల్ అయితే ఉంటుంది. ఇదైతే మీరు న్యూస్ అయితే పెట్టుకొని న్యూస్ పెట్టుకుంటే మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది యూజ్ చేసేటప్పుడు అయితే. ఇంకా సర్కిల్ సర్చ్ ఫీచర్ గురించి ఈ ఫోన్ లో అయితే ఇట్లా లాంగ్ ప్రెస్ చేసి పట్టుకొని మీరు అయితే డైరెక్ట్ సర్కిల్ సర్చ్ అయితే చేసి తెలియని ఇన్ఫర్మేషన్ అయితే మీరు అయితే తెలుసుకోవచ్చు. ఈ ఫోన్ లోనైతే లాక్ స్క్రీన్ స్టైల్స్ కూడా ఇచ్చిల్లు. దీంట్లోనైతే మీరు పర్సనలైజేషన్స్ లో కట్ చేస్తే ఇక్కడైతే మీకు కస్టమైజ్ చేసుకునే ఆప్షన్స్ అయితే ఉంటాయి. చాలా ఇచ్చిల్లు వీళ్ళైతే లాక్ స్క్రీన్ కస్టమైజేషన్స్ ఆప్షన్స్ అయితే డిఫరెంట్ అయితే ఇచ్చిల్లు. రెడ్మీ ఫోన్ లో ఏమేమి కస్టమైజేషన్స్ ఆప్షన్స్ ఉంటాయి అవన్నీ ఈ ఫోన్ లో కూడా ఉంటాయి. ఇంకా దీంట్లో ఆటోమేటిక్ కాల్ రికార్డింగ్ ఆప్షన్ కూడా ఇచ్చిల్లు. డైలర్ సెట్టింగ్ లోకి అయితే రండి. ఇక్కడ కాల్ రికార్డింగ్ అయితే ఉంటుంది. దీన్ని అయితే ఆన్ అయితే చేసుకోండి. ఆన్ చేసుకుంటే మీకు అయితే అన్ని కాల్స్ అయితే రికార్డింగ్ అయితే అవుతాయి. ఈ ఫోన్ అయితే మొత్తం ప్లాస్టిక్ బిల్ క్వాలిటీ తోటి అయితే వస్తుంది. ఫ్రంట్ బెదల్స్ కూడా చాలా తక్కువ అయితే ఇచ్చిల్లు. 7 inches OLED డిస్ప్లే అయితే ఇచ్చిల్లు. డిస్ప్లే క్వాలిటీ బాగున్నది. 120 Hz రిఫ్రెష్ రేట్ కూడా ఇచ్చిల్లు. డిస్ప్లేలో అయితే 89 nits HBM బ్రైట్నెస్ ఇచ్చిల్లు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఇచ్చిల్లు ఈ ఫోన్ లో. ఇంకా దీంట్లో సన్లైట్ మోడ్ కూడా ఉంటుంది. సెట్టింగ్స్ లోకి అయితే వెళ్ళి డిస్ప్లే అండ్ బ్రైట్నెస్ లోకి వచ్చేస్తే ఇక్కడ అయితే ఉంటుంది సన్లైట్ మోడ్ అయితే. ఇది ఆన్ చేసుకుంటే మీకు అవుట్డోర్ లో కొంచెం బెటర్ విజిబిలిటీ అయితే ఉంటుంది. ఇంకా ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా ఇచ్చిల్లు ఈ ఫోన్ లో అయితే. సెట్టింగ్స్ లోకి వచ్చేసి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా మీరు అయితే ఆన్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి దీన్ని కస్టమైజ్ చేసుకొని కూడా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఇచ్చిల్లు. ఇవన్నీ ఆప్షన్స్ అయితే పెట్టి మీరు కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు. ఇంకా నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు ఎడ్జ్ లైటింగ్ కూడా మీరు అయితే ఆన్ అయితే చేసుకోవచ్చు. ఇట్లా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఇచ్చిల్లు ఎడ్జ్ లైటింగ్ కూడా. ఈ ఫోన్ లో యాప్ లాక్ కూడా ఇచ్చిల్లు. మీరు సెట్టింగ్స్ లోకి వచ్చేసి యాప్ లోకి వచ్చేసి ఇక్కడ మీరు పెట్టుకున్న పాస్వర్డ్ అయితే ఎంటర్ అయితే చేస్తే ఇక్కడ నుంచి మీరైతే యాప్స్ అయితే లాక్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఏ యాప్ కావాలంటే ఆ యాప్ అయితే మీరైతే లాక్ అయితే చేసుకోవచ్చు. తర్వాత మీకైతే పిన్ అయితే అడుగుతుంది ఓపెన్ చేయాలంటే యాప్ అయితే. ఇంకా డివైడ్ యాప్స్ సపోర్ట్ కూడా ఇచ్చి ఈ ఫోన్ లో అయితే 2 Instagram లో 2 Facebook లో కూడా అట్లా యూజ్ అయితే చేసుకోవచ్చు మీరైతే ఈ ఫోన్ లో. దీంట్లో ప్రొసెసర్ అయితే స్నాప్డ్రాగన్ 4 Gen 4 ప్రొసెసర్ అయితే ఇచ్చిల్లు. ఆండ్రాయిడ్ స్కోర్ అయితే 6 lakhs ప్రైస్ అయితే వచ్చింది ఈ ఫోన్ లో. BGM అయితే మీకు 60 fps లో హ్యాండిల్ అయితే చేస్తుంది. జైరోస్కోప్ సపోర్ట్ అయితే లేదు ఈ ఫోన్ లోనైతే. సౌండ్ ఎఫెక్ట్స్ ఆప్షన్ కూడా ఇచ్చిల్లు ఈ ఫోన్ లోనైతే. మీరు సెట్టింగ్స్ లోకి వచ్చేస్తే ఇక్కడైతే ఆప్షన్స్ అయితే ఇచ్చిల్లు చాలా వీలైతే. సౌండ్ ఎఫెక్ట్స్ అయితే గ్రాఫిక్స్ ఈక్వలైజర్ అయితే ఇచ్చిల్లు. దీంట్లో మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. కిందనైతే ఇంకా 2 ఆప్షన్స్ అయితే ఇచ్చిల్లు వీలైతే. ఇవి 2 కూడా మీరు అయితే ఆన్ అయితే చేసుకోండి. ఇవి దేనికి యూజ్ అయితే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడైతే మీరు 2 యాప్స్ అయితే యూజ్ చేయాలనుకుంటే ఇక్కడైతే సపరేట్ గా వాటి సౌండ్ అయితే మీరు కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఇప్పుడు మీరు వైఫై మీద ఉన్నారు కదా, అప్పుడైతే హాట్స్పాట్ అయితే ఆన్ చేయరాదు కదా. ఇప్పుడు ఆ ఆప్షన్ అయితే మీరు ఆన్ చేసుకుంటే మీరు డైరెక్ట్ వైఫై తోటి హాట్స్పాట్ కూడా ఆన్ అయితే చేయొచ్చు. వైఫై తోటి మీ ఫోన్ ని రూటర్ లెక్క చేసి వేరే వాళ్ళకి కూడా వైఫై అయితే పంపించచ్చు. ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ మీకు అయితే నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టి ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆలో పెట్టుకోండి. బాయ్ బాయ్. మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.